బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వివిధ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కొత్త ప్రాజెక్టులపై చర్చిస్తున్నారు. అంతకుముందు మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ ఆదాయం బావమరుదుల స్వేదంతో కాదు, తెలంగాణ ప్రజల చెమటతో సృష్టించిన ఆదాయమని తెలిపారు. అయితే 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఆస్తులు సృష్టించామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. అప్పులు తీర్చాలంటే తెలంగాణ ప్రజల చెమట చిందించాల్సిందే కదా అని తెలిపారు. అందుకే విభజన హామీలు, బకాయిల విడుదలపై మోడీని కలుస్తున్నట్లు చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ శివ, చెప్పండి. సీఎం అలాగే డిప్యూటీ సీఎం ప్రధానితో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులకి సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇంకేమైనా అంశాలు ఈ భేటీలో వచ్చే అవకాశం ఉందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రియా, ప్రజెంట్ ప్రధాని నివాసం వద్ద ఉన్నాం. ప్రధాని నివాసంలో ప్రధానితో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. దాదాపుగా 30 నిమిషాలకు పైగా ఈ సమావేశం కొనసాగుతోంది. ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని సహకరించాలని ఈ సమావేశంలో ప్రధానిని కోరనున్నారు. మరోవైపు పెండింగ్ అంశాలు ఏదైతే విభజన సమయంలో ఏవైతే హామీలు ఇచ్చారో అపరిష్కృతంగా ఉన్న విభజన హామీలకు సంబంధించి కూడా పరిష్కరించే విధంగా చొరవ తీసుకోవాలంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి కూడా విన్నవించనున్నారు. ప్రధానంగా గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ విధంగా కుదేలైంది అనే దానిపై కూడా ఒక నివేదికను తయారు చేసి, ఏ విధంగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అనే దానిపై కూడా ఒక నివేదికను తయారు చేసి ప్రధాని నరేంద్ర మోడీకి సమర్పించే విధంగా కూడా ఒక నివేదికను తీసుకుని వెళ్ళినట్టుగా సమాచారం అయితే ఉంది. అయితే ప్రధానంగా ఏదైతే ప్రజెంట్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గతంలో ఏ విధంగా ఉంది, విభజన తర్వాత ఏ విధంగా ఉంది, బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో ఏ విధంగా ఆర్థికంగా ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది తెలంగాణ రాష్ట్రం అనే దానిపై కూడా ఒక నివేదిక రూపంలో ప్రధానికి సమర్పించారు. అయితే ఆర్థిక మంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కూడా వెళ్లిన నేపథ్యంలో ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి గతంలో ఏవైతే పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ బకాయిలు ఇవ్వాలి. మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అన్ని శాఖల నుంచి సహాయ సహకారాలు అందించాలనేది ప్రధాన ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన రాయితీలు అన్ని రాష్ట్రాలకు, ఇటు తెలంగాణతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్రం నుంచి రాయితీల రూపంలో అనేక నిధులు వస్తూ ఉంటాయి. అంటే 30:70, అంటే ఇటు కేంద్ర ప్రభుత్వం 70% కనుక సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి, ఇతర ప్రాజెక్టులకు సంబంధించి నిధులు ఇస్తే, మిగతా 30% నిధులను రాష్ట్ర ప్రభుత్వం వేసుకుని ఆ సంక్షేమ పథకాలను అమలు చేయాల్సి ఉంటుంది. కానీ గతంలో ఇటు కేంద్ర ప్రభుత్వం 70% ఇస్తే మిగతా 30% అనేది గత ప్రభుత్వ కాలంలో ఇవ్వకుండా పెండింగ్ పెట్టడం వల్లే ఆ వచ్చిన నిధులు కూడా మళ్ళా వెనక్కి వచ్చాయనే వాదన ఉంది. అలా కాకుండా గత ప్రభుత్వ తప్పిదాలను దృష్టిలో ఉంచుకోకుండా ప్రజెంట్ ఉన్న ఆర్థిక పరిస్థితిని, ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల బాగోగులను దృష్టిలో ఉంచుకుని ప్రజల అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి. గతంలో ఏదైతే కేంద్రం నుంచి రాయితీల రూపంలో విడుదల చేస్తే పథకాలకు సంబంధించి కానీ రాయితీల నిధులకు సంబంధించి విడుదల చేస్తే ఏదైతే మిగతాది ఎంతైతే వేయాల్సి ఉంటుందో, రాష్ట్ర పర్సంటేజ్ ఎంతైతే ఉంటుందో కలపాల్సిన పర్సంటేజ్, అంటే ఇటు ఇన్ కేసు 75% కేంద్రం ఇస్తే మిగతా 25% అనేది 100 కోట్లు 75 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే మిగతా 25 కోట్లని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేయాల్సి ఉంటుంది. అటువంటి రాయితీల రూపంలో వచ్చే సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ నిధులకు సంబంధించి కానీ విడుదల చేస్తే అలా మిగతా 25 కోట్లు అనేది రాష్ట్ర ప్రభుత్వం వేసుకుని ఇంప్లిమెంట్ చేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో వివరిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అంటే గత ప్రభుత్వం ఏదైతే కొన్ని పెండింగ్ సంబంధించి కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన మిగతా బ్యాలెన్స్ పర్సంటేజ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన నిధులకు సంబంధించి ఇప్పటి వరకు అంటే గతంలో ఇవ్వని నేపథ్యంలో రిటర్న్ వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ తప్పిదాలను దృష్టిలో ఉంచుకోకుండా ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే కేంద్రం నుంచి వచ్చే రాయితీలకు సంబంధించి ప్రధానంగా
కేంద్రం నుంచి రావాల్సిన రాయితీలను విడుదల చేస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా కొంతవరకు నిధులను విడుదల చేసి సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ తెలిపారు. మరోవైపు కేంద్ర శాఖల నుంచి గత విభజన సమయంలో ఇచ్చిన హామీలకు సంబంధించి ఇటు కేంద్ర హోంశాఖ కానీ ఇటు ఆర్థిక శాఖ మరోవైపు జలశక్తి శాఖ నుంచి ఏదైతే పెండింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా చొరవ తీసుకోవాలంటూ కూడా రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క ప్రధానితో చర్చలు జరుపుతున్నారు. ఈ ప్రధానితో చర్చల అనంతరం ఇటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో కూడా సమావేశమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రియా అలాగే అంటే గత ప్రభుత్వ పాలకులు ఇప్పటికే అంటే మేము సృష్టించిన అప్పుల గురించే చెప్తున్నారు, మేము ఆస్తులు కూడా అంతకంటే ఎక్కువే క్రియేట్ చేశామని చెప్పి కూడా ఆల్రెడీ శ్వేతపత్రం విడుదల చేశారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రధానిని కలుస్తున్న నేపథ్యంలో విభజన సమయంలో ఇచ్చిన హామీలను కూడా ప్రధానంగా ఈ భేటీలో చర్చకొచ్చే అవకాశం ఉందంటారా? రైట్, డెఫినెట్గా ఏదైతే విభజన సమయంలో ఇటు తెలుగు రాష్ట్రాలకు ఇటు ఆంధ్ర తెలంగాణకు సంబంధించి ఏవైతే హామీలు ఇచ్చాయో దానికి సంబంధించి పెండింగ్ అంశాలు అపరిష్కృతంగా పరిష్కారం కాకుండా అనేక సమస్యలు ఉన్నాయి. దానికి సంబంధించి ప్రధానంగా కూడా ఇక్కడ చర్చలు జరుగుతున్నాయో తెలుస్తుంది. ప్రజెంట్ ప్రధాని నరేంద్ర మోడీతో రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క సమావేశం ముగిసినట్టు తెలుస్తుంది. కాన్వాయ్ అయితే బయటకు వస్తున్న విజువల్స్ కనిపిస్తున్నాయి. మనం ఆ వెహికల్ చూస్తూ ఉన్నాం. బ్లాక్ వెహికల్లో రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క ఉన్నారు. ఆ వెహికల్లో బయటకు వస్తున్నారు. దాదాపు ఈ సమావేశం అనేది 40 నిమిషాలకు పైగా సమావేశం జరిగింది. ఇంతకుముందు మనం ఏదైతే చెప్పుకున్నామో రాష్ట్రానికి సంబంధించిన నిధులకు సంబంధించి ఆర్థిక పరిస్థితి, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీల గురించి ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో గతంలోనే రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు 10 ఏళ్ల కాలంలో ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా కుదేలు చేసింది, ఎటువంటి అవినీతి ఆక్రమణలకు పాల్పడింది అనే దానిపై కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు. మనం చూస్తున్నాం బ్లాక్ వెహికల్లో రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క వెళ్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. మొత్తంగా చూసుకుని దాదాపు 40 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. ఇంతకుముందు చెప్పినట్లుగానే ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి కూడా ఏవైతే ఉంటాయో రాయితీల రూపంలో వచ్చే నిధులు ఏవైతే ఉంటాయో ఆ నిధులకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పర్సంటేజ్ వేసి కలిపి అక్కడ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలకు వినియోగించాల్సి ఉంటుందో అటువంటి వాటిపై కూడా అటువంటి నిధులు ఏమైనా ఉంటే గత తప్పిదాలను దృష్టిలో ఉంచుకోకుండా గత 10 ఏళ్ల కాలంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను దృష్టిలో ఉంచుకోకుండా తెలంగాణ ప్రజలను తెలంగాణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అటువంటి రాయితీలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి అందించాలి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలనేది ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక రానున్న రోజుల్లో అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉండడం వల్ల ఇద్దరి పరస్పర సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి కానీ ఇటు కేంద్రంలోని నిధులకు సంబంధించి కానీ రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం సహకారం ఉండాలి, సహకారం అందించాలి, ఆ విధిగా కూడా ఆ దిశగా కూడా చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీకి నివేదించినట్టుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలుస్తోంది. ఇక మొత్తంగా చూసుకుంటే అంటే సీఎం హోదాలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ప్రధానిని కలిశారు. ఇటు ఆర్థిక శాఖ మంత్రి కూడా భట్టి విక్రమార్క కూడా కలిశారు. ఆర్థిక స్థితిగతులపైన ప్రధానంగా చర్చించారు. మరోవైపు ఏదైతే ఆర్థిక శాఖ సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నిర్మలా సీతారామన్తో కూడా సమావేశం అవుతారని కూడా తెలుస్తుంది. అంటే రేపు కూడా రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క ఢిల్లీలో ఉండబోతున్నారు. ఇది రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ప్రధానితో చర్చలు జరిపారో మరోవైపు హోంశాఖ కానీ ఇంతకుముందు ఇరిగేషన్ జలశక్తి శాఖ సంబంధించి ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇటు ఆర్థిక పరిస్థితి, హోంశాఖ ఈ 3 శాఖలకు సంబంధించి కూడా అపరిష్కృతంగా ఉన్న విభజన హామీలు ఏదైతే హోంశాఖకు సంబంధించి పోలీస్ శాఖకు సంబంధించి కానీ ఇటు జలశక్తి శాఖకు సంబంధించి కానీ ఆర్థిక శాఖకు సంబంధించి నిధుల విషయంలో కూడా వీటన్నిటి కూడా ఆమోద ముద్ర వేయాల్సిన ఆర్థిక శాఖ ఉంటుంది. కాబట్టి ఆర్థిక శాఖ నుంచి కూడా రావాల్సిన నిధుల విషయం విడుదల చేసే విధంగా చొరవ తీసుకోవాలని ఇటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా సమావేశం కాబోతున్నారు. ఇటు జలశక్తి శాఖ మంత్రితో కూడా సమావేశం కాబోతున్నారు. అయితే కృష్ణా జలాల విషయం పరిష్కారం సంబంధించి సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి. దాని గురించి ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. మరోవైపు నీటి పంపకాల విషయానికి సంబంధించి కూడా ప్రధానంగా వివాదం కొనసాగుతుంది 2 రాష్ట్రాల మధ్య. ఇటు నాగార్జున సాగర్ వద్ద వివాదం కానీ ఇతరత్ర జలాల వివాదానికి సంబంధించి కూడా ప్రధానంగా ఇతర రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలకు సంబంధించి ఒక పరిష్కారం అనేది కేంద్ర ప్రభుత్వం చూపించాలంటూ కూడా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది. అమిత్ షా కానీ ఇతర కేంద్ర మంత్రులు అంటే రాష్ట్రానికి నిధుల రూపంలో ఎవరైతే ఏ శాఖల నుంచి నిధులు వస్తాయి, రాష్ట్ర అభివృద్ధికి ఏ శాఖల నుంచి వచ్చే నిధులు సహకారం ఉంటుంది అనే దానిపై కూడా ఇప్పటికీ ఒక నివేదికను తయారు చేస్తున్న వారందరితో కూడా కలుస్తారంటూ కూడా ఒక సమాచారం అవుతుంది. చూడాలి మరి. ప్రజెంట్ అయితే ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు సమావేశం జరిగిన తర్వాత ఈ రోజు లేదా రేపు ఉదయం
అంటే ప్రజెంట్ నిర్మలా సీతారామన్ తమిళనాడులో ఉన్నట్లుగా తెలుస్తుంది. అక్కడ వరద పరిస్థితుల గురించి అక్కడ ఉన్న అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇన్ కేసు ప్రజెంట్ ఢిల్లీలో ఉంటే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా సమావేశమయ్యే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ రోజు మొత్తం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర అభివృద్ధి సహకారం అందించే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ సహకరించాలనే అంశాలపై ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు అలాగే అంటే కేంద్ర మంత్రులు అలాగే ప్రధాని నరేంద్ర మోడీతో ఈ రోజు అంతా సమావేశమయ్యే అవకాశం కనిపిస్తుంది. తదుపరి ఎవరితో సమావేశమవుతారు, ఎవరి అపాయింట్మెంట్ ఉంది అనేది కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఇటు పార్టీ వ్యవహారాలపై కూడా ప్రధానంగా కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో చర్చించనున్నారు. శివ, అలాగే అంటే ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత మొదటిసారి సీఎం రేవంత్ రెడ్డి ప్రధానిని కలవడం కదా. సో రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు గత ప్రభుత్వంలో జరిగిన అమలు చేసిన పథకాల్లో ఉండే అవినీతిని కూడా ఈ భేటీలో చర్చించారని భావించవచ్చు అంటారా? ఎందుకంటే భేటీ దాదాపు 40 నిమిషాల పాటు జరిగింది కదా. రైట్, డెఫినెట్గా ఏదైతే ప్రియ గత 10 సంవత్సరాల కాలంలో వారు మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా ఆస్తుల గురించి అడగట్లేదు, అప్పుల గురించి మాట్లాడుతున్నారని ఇంతకుముందు మీరు చెప్పారు. దానికి సంబంధించి కూడా ప్రధానంగా అంటే ఆస్తులు అంటే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు 36,000 కోట్లతో అయిపోయే కాళేశ్వరం ప్రాజెక్టును దాదాపు 1,00,000 కోట్ల వరకు తీసుకెళ్లి రీడిజైనింగ్ పేరుతో అవినీతి అక్రమాలకు పాల్పడడం వల్లే ఇక్కడ అన్నారం కానీ లక్ష్మీ బ్యారేజ్ కానీ సుందెళ్ల బ్యారేజ్ కానీ ఇవన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయి. ఇదంతా కూడా అవినీతి అక్రమాలకు పాల్పడడం వల్లే, నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఇదంతా జరిగిందంటూ కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం జలశక్తి శాఖ అథారిటీ కూడా ప్రధానంగా ఒక నివేదికనైతే సమర్పించింది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఒక వివాదం కూడా నడుస్తూ ఉంది. అలాగే అవినీతి అక్రమాలకు పాల్పడడం వల్లే ఇటువంటి బ్యారేజెస్ డ్యామేజ్ అవడం కానీ ఇతర ప్రభుత్వ పథకాల్లో అవినీతికి పాల్పడడం, మరోవైపు రాయితీల రూపంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి కూడా తిరిగి వెళ్ళిపోవడం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాటా మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా రెండు కూడా కలిపి రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలి. కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన వాటా ఇవ్వకపోవడం వల్ల అటువంటి నిధులు 1,000 కోట్లు రిటర్న్ వచ్చాయి. దానివల్ల కూడా ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. అప్పుల రాష్ట్రంగా తెలంగాణ అనేది ఏర్పడింది అనేది ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్లారు. ఇలా అనేక విధాలుగా అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకుని వెళ్లారు. ఇక ఇటువంటి విషయాలపై కూడా కేంద్రం దృష్టి పెట్టి చొరవ తీసుకుని రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ బకాయిలు కానీ రాయితీల రూపంలో వచ్చే నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించాలనేది ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రధాని దృష్టికి తీసుకుని వెళ్లారు. రైట్ శివ, అలాగే ఈ భేటీ తర్వాత ఇప్పుడు మరో భేటీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా ఉంటున్నట్లుగా కూడా మీరు ఇందాక అన్నారు. సో ఇవాళే ఉండబోతుందా ఆ భేటీ? మళ్ళీ రేపు స్కెడ్యూల్ ఉండే అవకాశం ఉందా? దీంట్లో సీఎం అలాగే డిప్యూటీ సీఎంతో పాటు ఇంకెవరైనా ఉండే అవకాశం ఉందంటారా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్, ప్రజెంట్ అయితే ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు మాత్రం ప్రజెంట్ అయితే ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇక ఈ రోజు రేపు కూడా ఢిల్లీలో ఉండబోతున్నారు. ఇక కేంద్ర మంత్రులను ఇలాగే మరోవైపు కాంగ్రెస్ అధిష్టాన పెద్దలను కూడా కలుస్తారు. ఇటు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలకు సంబంధించి నిధుల గురించి ప్రధానంగా వారికి నివేదిక సమర్పించి ఏదైతే పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని నిధులు విడుదల చేయడం ద్వారా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేసుకోవడానికి ఏదైనా ఇతరత్ర అప్పులను క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల చేయాలి అనే ప్రతిపాదన అయితే ప్రధానంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ముందు ఉంచబోతున్నారు. మరోవైపు కేంద్ర హోంశాఖకు సంబంధించి పోలీస్ శాఖ కానీ ఇతరత్ర శాఖలకు సంబంధించి కేంద్ర హోంశాఖలో ఏవైతే పెండింగ్ అంశాలు ఉన్నాయో దాని గురించి కూడా ప్రధానంగా చర్చిస్తారు. ఇక జల వివాదాలకు సంబంధించి జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా చర్చించి వీటన్నిటికీ కూడా ఒక పరిష్కారం చూపించాలనేది ప్రధానంగా రేపు కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశం అయితే ఉంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.